గుడ్ ఈవినింగ్ డిన్నర్ కనేసి మటన్ బోన్స్ పులుసు చేస్తున్నా. అన్ని బోన్స్, ఇది కొంచెమే ఫ్లష్ ఉంది. ఒక ½ kg మటన్, దీనికి ఉప్పు పసుపు కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక సగం కట్ట కొత్తిమీర, మసాలా ఐటమ్స్ కొబ్బరి, అల్లం వెల్లుల్లి, జాజికాయ పౌడరు, చెక్క లవంగ, 1 టమోటో, 3 ఉల్లిపాయలు, 2 స్పూన్ల కారము, మటన్ మసాలా అండేది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని టమోటో అలాగే ఉల్లిపాయ ఇవి రెండింటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొబ్బరి, అల్లం వెల్లుల్లి, అలాగే కారం, మటన్ మసాలా పౌడర్, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా నూరుకోవాలి. పేస్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు మట్టి కుండ పెట్టుకున్నా. ఇందులో ఒక 4 స్పూన్లంత ఆయిల్ ఎక్కువగానే పట్టింది నాన్ వెజ్ ఐటమ్కి. ఆయిల్ వేడెక్కిందండి. టమోటో అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కదా, దాన్ని వేస్తున్నా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ టమోటో పేస్ట్. ఉడికిందండి. ఆయిల్ చూసారా ఎలా తేలింది. ఇప్పుడు మటన్ ముక్కలు వేసేసుకోవాలి. ఒక 5 minutes ఉడకడానికి వదిలి తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాం. మనం ఎంత క్వాంటిటీ పులుసు కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తున్నా. ఒక 20 minutes మంచిగా ఉడకాలి. ఉడకడానికి స్టార్ట్ అయిందండి. సేమ్ కుక్కర్లో ఉన్న ప్రెజరే ఉంటుంది మట్టి కుండలో వండితే. అందుకే ఇందులోనే వేసాను నేను మటన్ ఉడకడానికి. ఇది ఇంకా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలాలి. ఒక 20 minutes మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. 20 minutes అయింది. చూసారా ఆయిల్ ఎలా తేలిందో. బాగా ఉడికిందండి మటను. అన్నీ బోన్సే కాబట్టి మంచిగా ఉడికిపోయింది. మినిట్స్ కూడా అలాగే పెట్టుకున్నానండి మంట మీద. అయిపోయింది ఫైనల్గా కర్రీ. కొత్తిమీర యాడ్ చేసేస్తున్నా. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నూనె మంచిగా తేలింది. చాలా చాలా బాగా కుదిరింది కర్రీ. మటన్ పులుసు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.